कर्पूरानंदमंगल नीराजन दीपं दर्शयामि नीराजनानंद शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि नमः पार्वती पतये हर हर महादेव हर వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ప్రెస్ వాళ్ళకి ముఖ్యంగా ఉగాది శుభాకాంక్షలు. కాకుండా ఇది ఆల్మోస్ట్ 7th 8th టైం నేను ప్రెస్ వాళ్ళని ఏంటంటారు మళ్ళీ కలవడం. దిస్ ఇస్ మై 7th మూవీ. సో ఫస్ట్ నుంచి నన్ను ఎంకరేజ్ చేసినందుకు, ఈరోజు కూడా ఎంకరేజ్ చేసినందుకు, పిలవగానే అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. వీఆర్ మేకింగ్ ఏ మూవీ, ఇంకా టైటిల్ పెట్టలేదు. ప్రొడక్షన్ నెంబర్ 3 ఆర్వీజీ మూవీస్ అండ్ ఎస్వీఎల్ ఎంటర్ప్రైజెస్ కాంబినేషన్లో ప్రొడక్షన్ నెంబర్ 3 కింద ఈ సినిమాని అనౌన్స్ చేస్తున్నాం. ఈ సినిమాలో శివాంశు అనే కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, ప్రాచి అనే కొత్త హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. మన సినిమాలో ఇంతకుముందు ఉన్న సినిమాలో ఉన్న మొత్తం టీం అంతా కలిసి, ఇంక్లూడింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ, కెమెరామెన్ కానీ, ఆర్టిస్టులు కానీ, రైటర్ కానీ ఎవ్వరు టీం మారకుండా ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి అందరూ సేమ్. కేవలం లీడ్స్ మాత్రమే ఇద్దరు మారుతున్నారు. కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఫస్ట్ నుంచి మీకు తెలుసు, కొత్త కథ సినిమా దగ్గర నుంచి ఇప్పటివరకు నేను చేసిన అన్ని సినిమాల్లో కూడా ఎవరో ఒకళ్ళని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చాను నేను ప్రతిసారి. ఈవెన్ కొత్త కథలో కిరణ్ వాళ్ళని కానీ, లేకపోతే ఆ తర్వాత ఉసురులో మాధవీలతను కానీ, ఆ తర్వాత మళ్ళీ ప్యార్ కర్లేలో చిత్రం భాషను కానీ, మొన్న అయ్యప్ప కటాక్షంలో ఇంకో కొత్త జంటను కానీ, అలాగా పెద్ద సీనియర్ ఆర్టిస్టులు ఒక లీడ్ క్యారెక్టర్లు కింద ఒక కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాము ఆర్వీజీ నుంచి. అలాగే ఈసారి కూడా ఒక కొత్త జంటను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కామెడీ థ్రిల్లర్ మేము చేయబోయే సినిమా. ఈ సినిమాకి మాకు ఫస్ట్ నుంచి మొదటి నుంచి ఉన్నట్టుగానే మిగతా వాళ్ళందరి సహకారం అలాగే లభించింది. తెనేటి గారి అద్భుతమైన మాటలు, ఆయన పాటలు ఆ రెండు కంటిన్యూ అవుతూ వచ్చినాయి. మా కాంబినేషన్ కంటిన్యూ అవుతూ వచ్చింది. ఐ విష్ మొత్తం ప్రెస్ అంతా కూడా మా బాబుని కానీ, మా టీంని కానీ, మా హీరోని, మా హీరోయిన్ని, మా ఆర్టిస్టులని అందరినీ బ్లెస్ చేయండి, అందరినీ ఎంకరేజ్ చేయండి. వీఆర్ కమింగ్ అవుట్ విత్ న్యూ థాట్స్ ఎవ్రీ టైం. లాస్ట్ టైం చేసిన సినిమా కూడా కొత్త థాట్ తోటి, కొత్త ప్రాసెస్ తోటి చేశాము. అలాగే ఈసారి సినిమా కూడా ఒక న్యూ థాట్, ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ కింద తయారు చేస్తున్నాము. ఐ విష్ ఎవ్రీబడీ టు బ్లెస్ దెమ్. పిల్లల్ని బ్లెస్ చేయండి. వీళ్ళందరూ ఏంటంటారు మంచి సక్సెస్ ఇవ్వాలని మీ అందరూ మనస్ఫూర్తిగా మాకు ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నా పేరు శివాంశు అండ్ ఆర్వీజీ మూవీస్ నుంచి ఫస్ట్ అంటే ఈ స్టోరీకి, ఈ క్యారెక్టర్కి, లీడ్ యాక్టింగ్కి నువ్వు బాగుంటావు చేయంగానే అనగానే లైఫ్లో ఇది ఒక టర్నింగ్ పాయింట్ అన్నలాగా మంచి ఎంతూజియాజం ఉండింది. And I really thank my director and all the producers to select or to cast me into this film. And చెప్పిన క్యారెక్టర్ చాలా కాంప్లికేటెడ్గా ఉన్నా దాన్ని పర్ఫామ్ చేసి దాన్ని నిలబెట్టుకోవడం అన్నది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అండ్ ఫర్ ద ట్రస్ట్ దే హ్యావ్ ఇన్ మీ, ఐఎమ్ రియలీ గ్లాడ్, ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ ఐ విష్ ఆల్ ది ఆడియన్స్ వుడ్ ఆల్సో లైక్ ఇట్. తర్వాత ప్రెస్ వాళ్ళు ఇంకా మీరందరూ సపోర్ట్ తోటి ఐ విష్ టు గో ఫార్వర్డ్ ఇన్ దిస్ కెరియర్. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే ఐ వాజ్ రియలీ స్టన్డ్ వెన్ ఐ హర్డ్ ద ఫస్ట్ లైన్. అంటే ఒక సింగిల్ లైన్లో ఫస్ట్ రాసుకొని చెప్పినప్పుడు చాలా ఫ్రెష్ ఉండింది. అండ్ ఫర్ దట్ ద డైరెక్టర్ అండ్ ఎవ్రీబడి చోజ్ ఎ ఫ్రెష్ పేర్. అండ్ వీ హోప్ విల్ ఎంటర్టైన్ యూ ఆల్ విత్ ద సేమ్ ఎక్స్పెక్టేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, నా పేరు ప్రాచి. అండ్ to be honest, I'm really fortunate and feel so glad that I got this opportunity, and I'm acting as a main lead in this movie as a heroine. And to be honest, it's a big tag for me, and I'm just thankful to all the member and especially sir for giving me this opportunity and believing in me. It's a big responsibility for me, and I really pray and hope that I give my best to entertain you all. And chinna request from all the audience here that please do support us and give your love, because we really need your love and support to make this movie a huge success. And we really hope that in upcoming future we always try to give our best to entertain you all. So please do support us because we really need that. And that's it. Thank you. వేదికను అలంకరించిన పెద్దవాళ్లకు, అదే విధంగా మీడియా మిత్రులకు అందరికీ ఉగాది శుభాకాంక్షలతో అందరికీ మళ్ళొకసారి నమస్కారాలు. నా పేరు తలారి వినోద్ కుమార్ ముదిరాజు. ఎస్వీఎల్ ఎంటర్ప్రైజెస్ మెయిన్ మెంబర్స్ మేము ముగ్గురము. మామిళ్ళ శ్రీనివాసరావు గారు, లలిత్ కుమార్ గారు, వినోద్ కుమారు, ఆ బ్యానర్ మీద ముగ్గురం ఉన్నాము. ఈరోజు
ఈ వేదికకు అవకాశం కల్పించిన మా గురుగారైన తేనేటి వారికి చాలా నమస్కారాలు. మమ్మల్ని పరిచయం చేసింది తేనేటి వారు. ఆయనకున్న అనుభవము మాటల్లో చెప్పలేంది. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇది 2వ సినిమా మేము ఆర్వీజీ బ్యానర్తో చేస్తున్నాము. ఫస్ట్ సినిమా తప్పించుకోలేరు అన్న సినిమాకు ఆ యూనిట్కి అందరు ఆర్టిస్టులు, హీరో హీరోయిన్ అందరూ పేరున అందరూ చాలా బాగా చేశారు. మూవీ చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది. అది గమనించి మా ఎస్విఎల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు 2వ మూవీకి కూడా మేము సైన్ చేశాము. మీరందరూ సహకరించాలి. మాకు ఒక అవకాశం కల్పించిన మీ సహకారంతోనే మేము సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందరికి అవకాశం కల్పించినందుకు మరి ఒకసారి నమస్కారాలు. అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన మన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఆర్వీజీ సార్తో ఇది సెకండ్ మూవీ అండి. ఇది నాకు ఆల్రెడీ ఒక ముందు జరిగిన మూవీకి 2 సాంగ్స్ ఇచ్చానండి నేను. అవి నచ్చి నెక్స్ట్ మూవీకి కూడా అవకాశం ఇచ్చారండి. దానికి చాలా మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. చాలా ఆనందంగా ఉందండి నాకు. అదేవిధంగా పోస్ట్ ప్రొడక్షన్ కూడా మన దగ్గరే జరిగిందండి కంప్లీట్గా. RRR అనే స్టూడియో నాది. పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోలో ముందు సినిమా అంతా మన దగ్గరే జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ సినిమాకు కూడా అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆర్వీజీ సార్. ఫస్ట్ నా ఇంట్రడక్షన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఎంకరేజ్ చేశారు సారు. కరోనా తర్వాత నా స్టూడియోని చాలా నా డెవలప్మెంట్కి సార్ సహకారం చాలా ఉంది. దానికి చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. డెఫినెట్గా ముందు సినిమా అయితే నేను చూసే కాబట్టి డెఫినెట్గా అది మంచి ప్రేక్షకుల ఆదరణ వస్తుంది. అదేవిధంగా మన శివ కూడా అసలు నాకు చాలా నచ్చిన పర్సన్ సార్. ఇప్పుడు హీరోకి ఇంట్రడ్యూస్ అవ్వడం ఆల్ ద బెస్ట్ బ్రో. డెఫినెట్గా ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుంది అని నేను హోప్తో ఉన్నాము. అట్ ది సేమ్ టైం మా టీం అంతా మేము కష్టపడి మంచిగా చేసి ఈ సినిమా సక్సెస్ అయ్యేలాగా మేము మా వంతు సహకారం మేము చేస్తామని చెప్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. Good afternoon, all the gentlemen out there. Thank you so much. In spite of these difficult times that we are in, Corona times, you have all come here to support us, to support our film. Thank you so much for that. As RVG sir has been telling, sir always has been keeping his old team intact and have been making movies. We hope and pray that this trend continues, sir. And నేను తెలుగులో కొంచెం వీక్ కానీ ట్రై చేస్తాను సార్, ప్లీజ్. హిందీ ఫిలిమ్స్ చేస్తాను కానీ సార్ దయా బోల్తే సార్. Because of RVG sir, I've come into Telugu films and ప్యార్ కర్లే ఆల్సో హీ హెడ్ గివెన్ మీ అ వెరీ గుడ్ రోల్. తప్పించుకోలేరు వస్తుంది ఇప్పుడు. ఆ ఫిలింలో విలన్ క్యారెక్టర్ చేశాను నేను. ఇప్పుడు మరి ఈ ఫిలింలో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఉంది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు సపోర్ట్ ఆర్ ది ఇంట్రడ్యూసింగ్ కాస్ట్ శివం అండ్ ప్రాచి అండ్ టు సపోర్ట్ ఆ ఫిలిం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆకేళ్ళ. మీ అందరికీ తెలుసు, తెలియపోయినా మళ్ళీ చెప్తున్నాను. ప్రొడక్షన్ నెంబర్ 3 ఆర్వీజీ మూవీస్ అండ్ ఎస్విఎల్ ఎంటర్ప్రైజెస్ వారి కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్లో మనం ముందుగా ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి శివాంశు, శివుడి యొక్క అంశతో మా శివుడు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. దానికి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరి సహాయ సహకారాలు ఈ రోజు నుంచి సినిమా ఫస్ట్ కాపీ వచ్చే వరకు ఖచ్చితంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ రేపు మీకు తెలియదు ఉండే పెద్ద పెద్ద సినిమాలు ఇవన్నీ ఓకే, చిన్న సినిమాల విషయంలో అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం మీ అందరి ప్రమోషన్స్ సరిగ్గా ఉంటే 4 చిన్న సినిమాలు వచ్చాయంటే ఖచ్చితంగా 4 పని దొరుకుతుంది, మనం అందరూ బాగుంటాం. సరే, ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినటువంటి మా వినోద్ గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే నా అన్నయ్య డైరెక్టర్ రుద్రపట్ల వేణుగోపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఒక్కటి మాత్రం చెప్పగలను, వేషం పరంగా ఇప్పుడు ఇంతకన్నా మాట్లాడకూడదు, ఫస్ట్ క్యాప్ వచ్చిన తర్వాత మాట్లాడతాను. నా ఇన్నాళ్ళ కెరీర్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఒక డిఫరెంట్ షేడ్తో అయితే వస్తున్నాను. ఆ క్యారెక్టర్ గురించి ఎత్తుంటేనే గుడకపడుతుంది, నాకు టెన్షన్గా ఉంది.
సో ఓ మంచి వేషం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు. అలాగే మా టోటల్ క్రూ ఎవరైతే ఉన్నారో టీం, అమ్మాయి రాయ్, అలాగే శివుడు, మీ ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్. వినోద్ గారు మీకు ఆల్ ది బెస్ట్ అండి. రియాజ్ గారు అందరికీ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. కాకపోతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆర్వీజీ మూవీస్ సంస్థ నుంచి అన్నయ్యకి ఎలాంటి పరిపూర్ణ ఆశీస్సులు అయితే ఉన్నాయో ద గ్రేట్ వన్ అండ్ ఓన్లీ లెజెండరీ పర్సన్ మా గురువుగారు శ్రీ తెన్నేటి గారు ఆ సినిమాయే కాకుండా ఈ సినిమాయే కాకుండా టోటల్ ఆర్వీజీ మూవీస్ కానీ వెరైటీ ఏంటంటే ఎస్వీఎల్ ఎంటర్ప్రైజ్ కానీ ఇద్దరికీ కూడా ఒక కొండంత అండగా గాడ్ ఫాదర్ లాగా ఆయనే ఫ్రంట్ ఫ్రేమ్లో ఉండు అందరినీ మమ్మల్ని నడిపిస్తున్నారు. ఆయన ఆశీస్సులు మాకు మీకు మనందరికీ మా హీరో హీరోయిన్లకి మరొక్కసారి ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినట్టు మన బ్యానర్ వారికి మీకు కూడా థ్యాంక్ యూ అనండి. అందరికీ నమస్కారం. మా రుద్రాపట్ల వేణుగోపాల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ దాని కథ పాయింట్ చెప్పగానే ఫోన్లో వినగానే బాగుంది అని అనిపించే పాయింట్. చాలా ఎంటర్టైన్మెంట్ బేస్డ్ సబ్జెక్టు. ఈ సినిమాలో ప్రతి నిమిషానికి ఒక ట్విస్ట్, ఒక టర్న్ ఉంటుంది. చాలా మంచి సబ్జెక్టు. దీనికి శివాంశు ఇంట్రడక్షన్ హీరో, అమ్మాయి హీరోయిన్ ప్రాచి అనే అమ్మాయి హీరోయిన్గా ఈ సినిమాకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. చాలా బ్యూటిఫుల్ ఎన్నో క్యారెక్టర్స్ ఉన్న సబ్జెక్టు. డైలాగులు రాయడానికి స్కోప్ ఉంది. వేణుగోపాల్ గురించి నాకున్న అసోసియేషన్ దాదాపు 30 సంవత్సరాల పరిచయం. ఏదైనా మెటిక్యులస్ ప్లానింగ్ చేయగలిగిన వ్యక్తి. ఒక గీత గీస్తే ఆ పరిధిలోనే ఆ సర్కిల్లోనే ఉండేటట్టు ప్లాన్ చేసి మెటిక్యులస్గా రోజుకి 18-20 గంటలు పనిచేయడానికి వెనుకాడని మనిషి. అతనితో నాకున్న అసోసియేషన్కి నేను ఎప్పుడు ఆనందపడుతుంటాను. ఈ సినిమాని మీరు ఆదరించి, ఇంతకుముందు సినిమా అప్పుడే పూర్తి చేసి నేను మాటలు పాటలు రాసిన సినిమా కంప్లీట్ అయిపోయింది. రెడీ టు రిలీజ్, పోస్టర్ రిలీజ్ స్టేజ్లో ఉంది. ఇది ఉండగా మాకు ఇంతకుముందున్న ఎస్వీఎల్ మూవీస్ వాళ్ళు, ఆర్వీజీ మూవీస్ కలిసి తీస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా మంచి స్పీడ్ ఉండి ఒక నిమిషం కూడా బోరు కొట్టకుండా ఫుల్ ఎంటర్టైన్ చేసే అద్భుతమైన సినిమా అవుతుందని మేము నమ్ముతున్నాం. ఆ నమ్మకాన్ని నిజం చేయవలసింది ప్రేక్షకులు. ప్రెస్ వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, ఈ టీంని ముందుకు తీసుకెళ్ళండి. ప్రేక్షకులకి మాకు మధ్యలో మీరే వారధి. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అయ్యప్ప కటాక్షన్ సినిమా చేసాం, తర్వాత సినిమా కూడా పూర్తయింది. ఇప్పుడు ఈ 3వ సినిమా ఆల్మోస్ట్ ఇట్స్ ఏ సేమ్ టీమ్. ఆయన చెప్పినట్టు టీం మారకుండా సేమ్ గ్రూప్ సేమ్ టీమ్ తోటి మేము చేయగలుగుతున్నామంటే మా మధ్యన ఉన్నటువంటి ఆ కమ్యూనికేషన్, ఆ రిలేషన్షిప్ పదిలంగా ఉందని, ప్రతి వాళ్ళు మాటకి కట్టుబడి పనిచేసే వాళ్ళు ఉన్నారని నమ్ముతూ ఈ చిత్రం అఖండ విజయం సాధించాలని, మా శివాంశు ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్లోకి ఆహ్వానింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.